ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. డాక్టర్ అవ్వాలంటే కోట్లు ఖర్చు పెట్టే స్తోమత ఉండాలి. వాళ్ల గుప్పెట్లోనే వైద్యం ఉండాలి. ఈ దిక్కుమాలిన పాలసీని అమలు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. కాదు కుట్రలు మొదలుపెట్టింది. పేద మధ్యతరగతి తెల్లకోటు ఆశలను వెక్కిరించడానికి కుతంత్రాలు మొదలుపెట్టింది. 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయటానికి పన్నాగాలు పన్నేసింది. దేశంలోని ప్రతి రాష్ట్రం ఎంబీబీఎస్ సీట్ల కోసం విశ్వ ప్రయత్నము చేస్తుంటే చంద్రబాబు మాత్రం కేంద్రం ఇస్తామంటున్నా మాకు ఎంబీబీఎస్ సీట్లు వద్దంటున్నారు. వైద్య విద్యని పూర్తిగా ప్రైవేటు పరం చేసి కోట్ల రూపాయలు ఉన్న వాళ్లకే వైద్య విద్యని అందుబాటులో ఉంచాలన్నది చంద్రబాబు సర్కారు కపట ఆలోచన. ఇప్పటికే 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలను అనేక కోణాల్లో శపిస్తున్న పాలకులు ఇప్పుడు ప్రతిభావంతులకు వైద్య విద్యని అందని ద్రాక్షగా మార్చేస్తున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. 1 కాదు 2 కాదు, మొత్తం 17 మెడికల్ కాలేజీలు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ రంగంలో ఉన్న మెడికల్ కాలేజీలు కేవలం 11 మాత్రమే. అలాంటిది కేవలం 5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పేదలు కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, ప్రతిభ ఉంటే చాలు వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఖచ్చితంగా వాళ్ళకి ఉండాలన్నది జగన్ అభిలాష. కానీ ప్రైవేటీకరణ జపం చేస్తూ ప్రతి దాన్ని నోట్ల కట్టతో కొలిచే చంద్రబాబుకి ఇదంతా నచ్చలేదు. ఆయన విజనే వేరు కదా. అందుకే 5 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటానికి కుట్రలు పన్నేశారు. ఈ ఏడాది రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న 100 ఎంబీబీఎస్ సీట్లను దక్కించుకోవాలన్న తపనతో నీట్లో అర్హత సాధించిన విద్యార్థులను నిలువునా ముంచేశారు. ఆంధ్రప్రదేశ్ ని ఆటవిక ప్రదేశ్ గా మార్చడానికి కంకణం కట్టుకున్న చంద్రబాబు ఆ దిశగా అరాచక పాలన సాగిస్తూనే ఉన్నారు. హింసతో, విధ్వంసంతో, రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏపీ భవిష్యత్తును వెక్కిరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలను శపిస్తూ మరో అడుగు ముందుకేసింది. వైద్య విద్యని పేదలు, మధ్యతరగతి నుంచి పూర్తిగా దూరం చేయటానికి కుట్రలు పన్నుతోంది. అందులో భాగంగానే 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల మీద కన్నేసింది. వాటిని ప్రైవేటీకరించే కుతంత్రాలకు పదును పెట్టింది. దీంతో ఈ ఏడాది ఏపీలో అందుబాటులోకి రావాల్సిన 750 ఎంబీబీఎస్ సీట్ల మీద ఆశలు పెట్టుకున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దేశంలో అన్ని రాష్ట్రాలు తమ స్టేట్స్ లో ఎంబీబీఎస్ సీట్లు పెరగాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అందుబాటులోకి వస్తున్న సీట్లకే ఎసరు పెట్టేస్తోంది. పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందకుండా చేయటానికి కోట్లు కుమ్మరించి యాజమాన్య కోటాలో సీట్లు కొనుక్కునే శక్తి సామర్థ్యాలు ఉన్నవారికే వైద్య విద్యను అందుబాటులో ఉంచడానికి పన్నాగాలు పన్నుతోంది చంద్రబాబు ప్రభుత్వం. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 8,000 కోట్లకు పైగా నిధులతో ఒకేసారి 17 వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 1923లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2023 వరకు రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉన్నవి కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే. అయితే 100 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైఎస్ జగన్ చేపట్టారు. వాటిల్లో విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలను గతేడాది ప్రారంభించి ఒకే ఏడాది అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లలో అడ్మిషన్స్ కల్పించారు. ఒకే ఏడాది 5 ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించి వైద్య విద్యలో సరికొత్త రికార్డును వైఎస్ జగన్ నెలకొల్పారు. 2024-25 మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. ఒక్కో చోట 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లతో 5 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉంది. దీంతో 750 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా రాష్ట్రానికి సమకూరాల్సి ఉండగా కూటమి సర్కార్ నిర్వాకంతో కేవలం పాడేరు వైద్య కళాశాలకు 50 సీట్లే సమకూరాయి. ఈ ఏడాది అదే మాదిరిగా మరో 750 సీట్లు పెరిగి తమకు ఎంబీబీఎస్ సీట్ లభిస్తుందని నీట్ రాసి అర్హత సాధించిన విద్యార్థుల భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబు సర్కార్ నిర్వాహకం కారణంగా ఈ ఏడాది 700 మంది, వచ్చే ఏడాది 1750 మంది విద్యార్థులు వైద్య విద్యా అవకాశాన్ని కోల్పోనున్నారు.
ఈ విద్యా సంవత్సరంలో 750 సీట్లకు అనుమతులు వచ్చి ఉంటే అందులో 112 సీట్లు ఆల్ ఇండియా కోటా కింద పోగా మిగిలిన సీట్లన్నింటిలో మన విద్యార్థులకే అవకాశం లభించేది. ఆల్ ఇండియా కోటా సీట్లలో కూడా మన రాష్ట్రానికి చెందిన మెరిట్ విద్యార్థులు సీటు సాధించే వీలుండేది. ముఖ్యంగా ఇప్పుడు ప్రారంభం కావాల్సిన వాటిల్లో 4 కళాశాలలు వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం జిల్లాలోనే ఉన్నాయి. తమ పిల్లలను వైద్యులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు లక్షల్లో అప్పులు చేసి విజయవాడలో ఇంటర్తో పాటు నీట్ యూజీ కోచింగ్లో చేర్పించారు. గతంలో చివరి కట్ ఆఫ్ ర్యాంక్ వరకు వచ్చి అవకాశం దూరమైన విద్యార్థులు ఈసారి సీట్లు పెరుగుతాయనే నమ్మకంతో విలువైన సమయాన్ని, డబ్బును వెచ్చించి లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకున్నారు. వారందరి భవిష్యత్తును వెక్కిరిస్తూ, వారి కష్టాన్ని అపహాస్యం చేస్తూ, వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ప్రైవేట్ నామస్మరణ చేస్తున్నారు చంద్రబాబు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు శాంక్షన్ చేసిన మెడికల్ సీట్లను కూడా వద్దని చెప్పినారంటే నిజంగా ఈ ముఖ్యమంత్రి గిన్నిస్ బుక్కి ఎక్కియాల్సిందే. భారతదేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగినటువంటి సంఘటన ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. ఈ పోయిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు 700 మెడికల్ సీట్లు తీసుకొని వచ్చి 5 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి ఈరోజు 700 మంది మెడికల్ స్టూడెంట్స్కు అవకాశాలు కల్పించినారు. 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయినాయంటే ఈ సంవత్సరం కూడా మళ్ళీ 700 మందికి అవకాశం వస్తుంది. మిగతా అన్నీ కూడా 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసినారంటే 1750 మంది మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఈరోజు మెడికల్ సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు 1750 మెడికల్ సీట్లే కాదు, ప్రతి సంవత్సరం 1750 మెడికల్ సీట్లు వస్తూ ఉంటాయి. 1750 మందికి అవకాశం వస్తుంది. అట్లా లైఫ్ లాంగ్ వస్తూ పోతుంది. దాంతోపాటు హాస్పిటల్స్ డెవలప్ అవుతాయి. దాంతోపాటు పీజీ సీట్లు కూడా మనకు శాంక్షన్ అయితే వస్తూ ఉంటాయి. అంటే ఇది ఒక సైకిల్ చైన్ లాగా ముందరికి పోతూ ఉంటుంది ఈ కార్యక్రమం. అటువంటిది ప్రతి సంవత్సరం 1750 మంది డాక్టర్లు కావాలనుకునేటువంటి విద్యార్థుల ఆశల మీద నీళ్లు చల్లినాడు ఈరోజు చంద్రబాబు నాయుడు. ఇది చాలా దుర్మార్గం. తమ రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల అనుమతి కోసం, అదనపు ఎంబీబీఎస్ సీట్ల కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర లాబియింగ్ చేస్తున్నారు. కానీ ఏపీలో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. బీజేపీకి చెందిన సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 5 కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభించి 100% సీట్లకు అనుమతులు తెచ్చుకోవాల్సింది పోయి ఎన్ఎంసీ మంజూరు చేసిన సీట్లను కూడా మాకొద్దని లేఖ రాయటం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2014-19 మధ్య కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగినప్పుడు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బూచిగా చూపిస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు చంద్రబాబు సర్కార్ నిరాకరించడాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. తొలి నుంచి ప్రైవేటు వైద్య విద్యను ప్రోత్సహించడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు ఈ దఫా ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏకంగా ప్రైవేటుకు కట్టబెట్టే తంతుకు తెరతీశారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మెడికల్ కాలేజీలతో పిల్లలకు ఎంబీబీఎస్ విద్యనే కాదు, పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీ ఏర్పాటైతే దానికి అనుబంధంగా ఆసుపత్రి వస్తుంది. అనుభవం ఉన్న వైద్యులు అందుబాటులోకి వస్తారు. వసతులు పెరుగుతాయి. అత్యాధునిక వైద్యం పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీని ఎత్తేయటానికి కుట్రలు పన్నుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ కోణంలో కూడా ప్రజల ఆరోగ్యాలను శప్పించడానికి తహతహలాడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వైద్య కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే వైద్యం కోసం పేదలు డబ్బు చెల్లించాల్సిన పరిస్థితులు వస్తాయి. ఒక ఎంబీబీఎస్ సీటు కాదు, 100 ఎంబీబీఎస్ సీట్లు కాదు, మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లు. 5 ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లు ఇవి. మామూలుగా అయితే ఈ ఏడాది ఇవి ఏపీ విద్యార్థులకు అందుబాటులోకి రావాలి. కానీ మా రాష్ట్రంలో అందరూ కోటీశ్వరులే. ఒక్కొక్క ఎంబీబీఎస్ సీటుని ₹1 కోటి, ₹2 కోట్ల కొనుక్కుంటారు. దేశంలో ఎక్కడైనా సరే నోట్ల కట్టలు విసిరేసి మెడిసిన్ చదువుకుంటారు. అందుకే మాకు ఎంబీబీఎస్ సీట్లు వద్దు అంటున్నారు చంద్రబాబు. అనడమేంటి కర్మ, ఏకంగా ఏపీ ప్రభుత్వం లేఖలే రాసి పారేసింది. ఇంకా అర్థం కాలేదా? కోట్లు కొట్టు, ఎంబీబీఎస్ సీటు పట్టు. మా పిల్లలకి ప్రతిభ ఉంది, మెరిట్ ఉంది, మంచి ర్యాంక్ వచ్చింది అంటారా? అయితే దేశంలో ఎక్కడికైనా పొండి. ఎందుకంటే ఏపీలో మెడిసిన్ చేయాలంటే యాజమాన్య కోటా కింద కొనుక్కోవాలి. చంద్రబాబు ప్రైవేటు మోజుతో ఈ ఒక్క ఏడాదే 700 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయింది ఆంధ్రప్రదేశ్.
వైద్య విద్యను సామాన్యులకు ప్రతిభావంతులకు దూరం చేయటం కోసం చంద్రబాబు పన్నిన కుట్రలు అన్నీ ఇన్ని కావు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, ఆదోని, పాడేరు నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలో 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్లు ప్రారంభించేలా వైఎస్ఆర్సీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి కృషి చేశారు. జాతీయ వైద్య కమిషన్ నిబంధనలకు అనుగుణంగా 5 చోట్ల బోధనాసుపత్రులను అభివృద్ధి చేశారు. కళాశాల, బోధనాసుపత్రుల్లో అవసరమైన పోస్టులను మంజూరు చేసి ఎన్నికలు ముగిసే నాటికి 70-80% పోస్టుల భర్తీ చేపట్టారు. తొలేడాది తరగతులు ప్రారంభించడానికి వీలుగా కళాశాలలో సెమినార్ హాల్, ల్యాబొరేటరీ, లైబ్రరీ, హాస్టళ్ల నిర్మాణాలు 80% పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిని ప్రైవేటు పరం చేయాలన్న నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు సాధించకుండా పోగబెట్టింది. కొత్త కాలేజీల్లో తొలి విడత తనిఖీల అనంతరం 5 చోట్ల స్వల్పంగా వనరుల కొరత ఉందని పేర్కొంటూ ఎన్ఎంసీ అనుమతులు నిరాకరించింది. ఎన్ఎంసీ గుర్తించిన అంశాలను మెరుగుపరచడానికి ఏమాత్రం చర్యలు తీసుకోకుండానే మొక్కుబడిగా చంద్రబాబు ప్రభుత్వం అప్పీల్కు వెళ్లింది. అయినప్పటికీ గత ప్రభుత్వం కల్పించిన వసతుల ఆధారంగానే పులివెందుల వైద్య కళాశాలలకు 50 సీట్లను మంజూరు చేస్తూ ఈ నెల 6వ తేదీన ఎన్ఎంసీ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చింది. అయితే ఈ కళాశాలను ప్రైవేటు పరం చేయాలనే ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు ప్రభుత్వానికి ఆ 50 సీట్లతో కళాశాలను ప్రారంభించేందుకు మనస్కరించలేదు. దీంతో 50 సీట్లు మంజూరు చేసినప్పటికీ కళాశాలలో మేం వసతులు కల్పించలేమని సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే ఎన్ఎంసీకి లేఖ రాసింది. ఫలితంగా చేసేదేం లేక 50 సీట్లతో ఇచ్చిన ఎల్ఓపీని విత్డ్రా చేసినట్లుగా ఎన్ఎంసీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు అనుమతులు రద్దు చేసినట్లుగా స్పష్టం చేసింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం బయటకేమో ఎల్ఓపీ రాలేదని బుకాయిస్తూ వచ్చింది. ఎల్లో మీడియాలో సైతం అదే తరహాలో వార్తలు రాయించారు. చివరకు ఏపీ ప్రభుత్వం లేఖ రాయటంతోనే ఎల్ఓపీని రద్దు చేస్తున్నట్లుగా స్వయంగా ఎన్ఎంసీ కూడా ప్రకటించింది. దీంతో ఇన్నాళ్లు ఎల్ఓపీ రాలేదని బుకాయించిన కూటమి సర్కార్ మోసాలు బహిర్గతమయ్యాయి. ఎన్ఎంసీ అప్రూవల్ ఇచ్చినా కూడా కూటమి ప్రభుత్వం అండర్టేకింగ్ లెటర్ ఇవ్వకపోవడము నిజంగా చాలా దారుణం. ప్రతి ప్రభుత్వం కూడా బ్రతిమలాడతారు ఎన్ఎంసీ, అయ్యా మాకు సీట్లు ఇవ్వండి ఈ సంవత్సరము అని. కానీ ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎన్ఎంసీ వాళ్ళు ఇస్తామన్నా కూడా వీళ్ళు పులివెందుల్లో ప్రజల మీద కక్ష సాధింపో లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధింపో మాకు అర్థం కావటం లేదు. అయ్యా ఎవరు ప్రభుత్వంలో ఉన్న ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోండి, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. అంతేగాని అన్ని రాజకీయ పార్టీలు అంత విలువైన కట్టడం చూసి ఎవరైనా కూడా కడుపు మండిపోయి అయ్యా ఖచ్చితంగా ఇక్కడ మెడికల్ కాలేజ్ రావాలని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులు కోరుకోవాలి. సాధారణంగా వైద్య కళాశాలలో ఎన్ఎంసీ తొలి విడత తనిఖీల అనంతరం వసతుల కొరత ఉంటే అనుమతులు ఇవ్వదు. ఆ లోపాలను సవరించుకుని అప్పీల్కు వెళ్తే 2వ విడత తనిఖీలు చేసి అనుమతులిస్తారు. అదే ప్రభుత్వ కళాశాలలకైతే తరగతులు ప్రారంభం అయ్యే నాటికి వసతుల కల్పన చేపడతామని ప్రభుత్వం అండర్టేకింగ్ ఇస్తే ఎన్ఎంసీ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చేస్తుంది. గతేడాది నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం వైద్య కళాశాలలకు అండర్టేకింగ్ ఇచ్చి 100% సీట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం రాబట్టింది. అదే తరహాలో ప్రస్తుతం కూటమి సర్కార్ కూడా అండర్టేకింగ్ ఇచ్చుంటే 100% సీట్లకు అనుమతులు లభించి ఉండేవన్న అభిప్రాయం వైద్య వర్గాల్లో వ్యక్తమవుతోంది. కానీ చంద్రబాబు మాత్రం మన విద్యార్థుల ఎంబీబీఎస్ కలలను నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజా భాగస్వామ్యం అని నమ్మబలుకుతూ ప్రభుత్వ వ్యవస్థలను తెగ నమ్మేందుకు సన్నద్ధమయ్యారు. 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయటం ద్వారా విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తున్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ప్రభుత్వ రంగంలో ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయాలి. మన వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్ కలలను నిజం చేయాలి. ఈ లక్ష్యాలతోనే జగన్మోహన్ రెడ్డి 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ఏడాది 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరుంటే కాస్త ర్యాంక్ తగ్గినా అర్హులైన విద్యార్థులకు న్యాయం జరిగేది. అందుకే అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు 5 కొత్త మెడికల్ కాలేజీల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అటు సెల్ఫ్ ఫినాన్స్ విధానాన్ని రద్దు చేస్తామన్న హామీని తుంగలో తొక్కేసిన చంద్రబాబు ప్రభుత్వం యాజమాన్య కోటా కింద సీటు కొనుక్కునే స్తోమత ఉన్నోళ్లే వైద్య విద్యను అభ్యసించేలా కుట్ర పన్నింది. దీంతో ఇప్పటికే లక్షలు ఖర్చు పెట్టి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న విద్యార్థులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. 5 ఏళ్లలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే రికార్డ్. 17లో గతేడాది 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమయ్యాయి.
ఈ ఏడాది మరో 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమై 750 MBBS సీట్లు అందుబాటులోకి రావాలి. చంద్రబాబు అడ్డం పడ్డారు. మరి మిగిలిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలల సంగతి ఏంటి అంటారా? అవి వచ్చే ఏడాది ప్రారంభం కావాలి. వాటి వల్ల 1050 MBBS సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ ఏడాది స్టార్ట్ కావాల్సిన కాలేజీలకే ఎసరు పెడుతున్న చంద్రబాబు నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యే వాటికి ఛాన్స్ ఇస్తారా? ఇవ్వరు కదా. ఆ కుట్రలు మొదలు పెట్టేశారు వెరసి మొత్తం 1800 MBBS సీట్లను ఆంధ్రప్రదేశ్కి దూరం చేసి పేద మధ్యతరగతి విద్యార్థుల ఉసురు మూట కట్టుకుంటూ రాక్షసానందం పొందుతోంది చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు కుట్రల కారణంగా ఈ ఏడాది ఏపీ విద్యార్థులకు అందుబాటులోకి రావాల్సిన 700 MBBS సీట్లు అందుబాటులోకి రావటం లేదు. డబ్బున్నోళ్లు యాజమాన్య కోటాలో MBBS సీటు కొనుక్కోవాలి. ప్రతిభ ఉన్న డబ్బు లేని విద్యార్థులు తెల్లకోటు ఆశలకు సమాధి కట్టుకోవాలి. ఈ కుట్ర ఇక్కడితో ఆగదు. జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన 17 మెడికల్ కాలేజీల్లో 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 2025-26 విద్యా సంవత్సరంలో ప్రారంభం కావాల్సి ఉంది. అవి పూర్తయితే ప్రతి ఏటా 1050 MBBS సీట్లు ఏపీలో పేద మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే ప్రతి ఏటా 700 MBBS సీట్లు పేద మధ్యతరగతి విద్యార్థులకు దూరం చేసిన చంద్రబాబు మరో 1050 MBBS సీట్లను ఎందుకు అందుబాటులోకి తెస్తారు? నిజమే, ఆ కుట్రకి ఇప్పటికే చంద్రబాబు పదును పెట్టేశారు. అసలు 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తయితే కదా పేద మధ్యతరగతి వైద్య విద్యార్థులకు MBBS సీట్లు అందుబాటులోకి వచ్చేది. కాలేజీ నిర్మాణమే పూర్తి కాకపోతే చంద్రబాబు కుతంత్రం ఇదే. ప్రైవేటు పరం చేయటంలో భాగంగా నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలను సైతం కూటమి సర్కార్ నిలిపివేసింది. ఈ ఏడాది ప్రారంభించాల్సిన 5 కళాశాలలతో పాటు వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన 7 కళాశాలల నిర్మాణం కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వం PPP విధానంలో ముందుకు వెళ్లనుందని, అందువల్ల నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని అధికారులకు ఆదేశాలందాయి. ఇదిగో ఇలా చూడండి, అమలాపురం రూరల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ ఆసుపత్రితో పాటు వైద్య కళాశాలల నిర్మాణం మొదలైంది. చకచకా పనులు సాగాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అమలాపురం వైద్య కళాశాల నిర్మాణ పనులు మొక్కుబడిగా సాగుతున్నాయి. 200 మంది కార్మికులు పనిచేయాల్సిన చోట 10-20 మంది కూడా కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విద్యకి వైద్యానికి ఆయన ప్రథమ ప్రాముఖ్యత ఇచ్చారు. అదేవిధంగా డిస్టిక్ బైఫర్కేషన్ అయినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని అమలాపురం హెడ్ కేంద్రంగా చేసుకుంటూ వచ్చి అమలాపురానికి ఒక మెడికల్ కాలేజీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇక్కడ మేము రైతులంతా 4 గ్రామాలు కలిసి 52 ఎకరాలు స్వచ్ఛందంగా ఇవ్వటం జరిగింది. అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నంతసేపు వర్క్ బాగానే జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని అపోహలు ఏంటంటే ఇక్కడ వర్క్ స్లో అయిపోయింది, కొంత మెటీరియల్ కూడా బయటికి వెళ్ళడం జరిగిందని మా స్థానికులు కూడా ఇక్కడ ఫొటోస్తో సహా మాకు ఇచ్చారు. మేము కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాకు కోనసీమకి మెడికల్ కాలేజ్ యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. దీనికోసం ఇక్కడ ఏదైనా యాక్సిడెంట్గా జరిగితే అత్యవసర వైద్యం కోసం కాకినాడ కానీ రాజమండ్రి కానీ వెళ్ళాలి. తర్వాత మనకి ఇక్కడ కొత్తగా హైవే కూడా రావడం జరిగింది. ఈ హైవే వచ్చినప్పుడు నిత్యం ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా మన కాకినాడ కానీ రాజమండ్రి తీసుకెళ్ళాలంటే చాలా వ్యయ ప్రయాసాలు కూడితే పని అవుతుంది. ఇక్కడ ఆవశ్యకత మెడికల్ కాలేజీ ఆవశ్యకత చాలా ఉంది మాకు కోనసీమ ప్రజలకు వచ్చేటప్పటికి. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టి 5 మెడికల్ కాలేజీలను ఆల్రెడీ ప్రారంభించారు. మరో 10 మెడికల్ కాలేజీల్లో 5 ఈ ఏడాది, మరో 7 వచ్చే ఏడాది ప్రారంభం కావాలి. వీటికి మోకాళ్ళొడ్డారు చంద్రబాబు. దీంతో ప్రతి ఏటా 1800 MBBS సీట్లు ఆంధ్రప్రదేశ్ కోల్పోతోంది. ప్రతి ఏడాది 1800 MBBS సీట్లను కోల్పోవటం అంటే రాష్ట్రానికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ద్రోహం ఎంత దారుణమైందో అర్థం చేసుకోవాలి. అంతేకాదు 12 ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేస్తే వాటికి అనుబంధంగా వచ్చే 12 ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సలు కూడా ఉచితంగా లభించవు. రోగులకు ఉచిత వైద్య సేవలు లభించవు. పేద మధ్యతరగతి వైద్య విద్యార్థులకు మాత్రమే కాదు, పేద మధ్యతరగతి రోగులకు కూడా తీరని నష్టం చేకూరుస్తూ కాసులున్నోళ్లకే వైద్య విద్య అయినా వైద్యమైనా అన్న నినాదాన్ని అమలు చేస్తున్న చంద్రబాబును చూసి ఏపీ ప్రజలు చిత్కరించుకుంటారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ.